హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే మళ్ళీ మన యొక్క సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఈసారి సర్వైవల్ సిరీస్కి అయితే ఒక మంచి నేమ్ అయితే పెట్టాను, విపిఎస్ సిరీస్ అని. సో విపిఎస్ అంటే ఏంటో మీరు గెస్ట్ చేసి ఉంటే వీడియో కామెంట్ కింద పెట్టాను అనమాట. సో ఇది మనమైతే కట్టిన ఇల్లు. అప్పుడు లీవ్ అయిన వరల్డ్లో ఇప్పటిదాకా జాయిన్ కాలేదు, ఈరోజే జాయిన్ అయ్యాను. సో ఇంటీరియర్ కూడా ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది. సో ఇది పై సెకండ్ ఫ్లోర్, ఇది లాడర్స్ ఎక్కితే థర్డ్ ఫ్లోర్ అనమాట మన ఇల్లు. సో ఇంకా నేను దీనికి ఏం చెయ్యని కూడా చేయలేదన్నమాట. సో ఇప్పుడు మనమైతే ఫుడ్ ఫామ్ ఇద్దాం, ఫుడ్ ఫామ్ ఎలా ఉందని మనకి. సో అది వచ్చేసి ఫుడ్ ఫామ్ అనమాట. ఈ ఫుడ్ ఫామ్లో మా వాళ్ళు చాలా అంటే చాలా అద్భుతమైన కామెంట్స్ అయితే చేశారు నాకు. అది మాత్రం అసలు మర్చిపోను నేను నా కామెంట్లో. అలాగే మనమైతే ఐరన్ ఆర్మర్ నుంచి డైమండ్ ఆర్మర్ కూడా అప్గ్రేడ్ అయితే అయిపోయామన్నమాట. ఐ థింక్ ఇవే నేను చేసిన పాత వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన యొక్క డైమండ్ ఆర్మర్ని అయితే మంచిగా ఎంచాన్మెంట్ చేయాలి. ఆ ఎంచాన్మెంట్ చేయాలంటే మనకు అక్కడ ఎక్స్పీ సరిపోదు. సో కాబట్టి మాబ్ ఫామ్ అయితే కడదామన్నమాట. సో మాబ్ ఫామ్ అనేది కట్టను నేను, బట్ మాబ్ స్పానర్ నుంచి సెట్ చేస్తాను అనమాట. ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. సో దానికి కావాల్సిన ఐటమ్స్ నాకు తెలిసి నా కాడ ఆల్రెడీ ఉన్నాయి, ఏమి మైనింగ్ కూడా అవసరం లేదు. ఇంకా ఉన్నాయి. 64 కోబాల్ట్ స్టోన్ ఉంది, స్లాబ్స్ ఉన్నాయి, స్లాబ్స్ తీసుకుందాం. ఇంకా ఏంటంటే టార్చెస్ కావాలనుకుంటా, ఇవి ఉన్నాయి, సరిపోతాయి అనుకుంటా. టార్చెస్ కాదు, దానికి హాపర్ టార్చెస్ కావాలి. ముందు మనమైతే హాపర్ ఎలా చేయాలో చూద్దాం. నాకు రెసిపీ తెలియదు అనమాట. ఒక చెస్ట్ 4-5 ఐరన్ ఉందా నా దగ్గర. చెస్ట్లో ఐరన్ 3 ఇంగట్స్ ఉన్నాయి. రా ఐరన్ కూడా ఉంది. రాని స్మెల్ చేద్దాం, సరిపోతుంది. ఇంకేమున్నాయా? ఏం లేవు. చాలా రోజులు అయింది కదా గైస్, అందుకే సరిగా గుర్తులేదన్నమాట. సో మనకి కావాల్సింది క్లాక్స్. దీన్ని మనం ప్లాంక్స్ లెక్క చేసుకుందాం. ఐరన్ స్మెల్ట్ అయిందా? 2 ఐరన్ స్మెల్ట్ అయింది, చాలు. సరిపోతుంది అనుకుంటా హాపర్ చేయడానికి, అంతే కదా. చుట్టూ కాదు షీల్డ్ అవుతుంది. షెట్ డ్యామేజ్, షీల్డ్ అవుతుంది అది. దానికన్నా ముందు మనం ఒక చెస్ట్ చేసుకోవాలి. నా మౌజ్ అప్పుడప్పుడు పనిచేయదు గైస్, అడ్జస్ట్ అవ్వండి మీరే. ఒక చెస్ట్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఐరన్ సరిపోతుంది. ఐరన్ యా సరిపోతుంది. 5 ఐరన్, ఒక చెస్ట్ ఇలా పెట్టి, కర్జర్ ఒకటి ల్యాగ్ అవుతుంది. చెస్ట్ పెడితే హాపర్, ఒక హాపర్ అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట మనకి. సో ఒక హాపర్ రెడీ అయింది. ఇంకా మనకి వాటర్ బకెట్ కావాలి, అలాగే టార్చెస్ కూడా కావాలి. అవన్నీ చేసుకొని అయితే రేపు పొద్దునైతే వెళ్ళిపోదాం. నైట్ అవుతుంది, మాబ్స్ స్పాన్ అయితే మనల్ని చంపేస్తాయి కాబట్టి అర్జెంట్గా పడుకోవాలన్నమాట. లేకపోతే క్రీపర్ వచ్చేసి టపాక్ డండం చేస్తుంది మనల్ని. సో ఇప్పుడు మనమైతే వెళ్ళేసి టార్చెస్ చేద్దాం. టార్చెస్ 36-34 కావాలి టార్చెస్. ఈ ఐరన్ స్మెల్ట్ కొంచేద్దాం మనం. ఇప్పుడు మనమైతే టార్చెస్ చేసుకుందాం అన్నమాట. అంతకన్నా ముందు వాటర్ బకెట్ చేద్దాం మనం. వాటర్ తెచ్చుకుందాం పోయి దగ్గరగా ఉన్న ప్లేస్లో. లాగ్ అవుతుంది అనుకుంటా బాగా. కోల్ ఉంది మనకి సెట్. ఇప్పుడు మనమైతే ఇక్కడ లేదు, స్టిక్స్ లేవు మనకి.
సో స్టిక్స్ చేసుకుందాం మనం. ఇక్కడ ఉన్నాయో చూద్దాం. 2 స్టిక్స్ ఉన్నాయి. 8 డైమండ్స్ ఉన్నాయి నాకు అక్కడ. షెట్ నైస్, నాకు గుర్తులేదు ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు మనమైతే స్టిక్స్ చేసుకుందాం కొన్ని. స్టిక్స్ తర్వాత మనకి 32 టార్చెస్ కావాలి. కరెక్ట్గా వచ్చినాయి 36. నైస్ నైస్, నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్. 2 వాటర్ బకెట్స్ ఉన్నాయి సెట్. ఇంకోటి నేను మర్చిపోయా అనమాట, మనమైతే చెస్ట్ కూడా చేసుకోవాలి ఇప్పుడు. సో ప్లాంక్స్ చేసేసుకున్నాను ఉన్న ఓక్ రాక్స్ తోటి. సో ఇప్పుడైతే మనం చెస్ట్ అయితే చేసుకుందాం. 2 చెస్ట్ అయితే కావాలి మనకి. సో 2 కంటే ఎక్కువ చేయమన్నమాట. సో నాకు తెలిసి ఇంతే అనుకుంటా ఐటమ్స్. ఇక్కడ ఉన్న క్రాఫ్టింగ్ టేబుల్ లేపేద్దాం మనం. అక్కడ కనిపిస్తున్న ఫుడ్ ఫామ్లో బ్యారల్లో కొంచెం వీట్ ఉంటుంది. ఆ వీట్ తీసుకొని వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి. ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ థింక్ ఈ బ్యారల్లో ఉంటుంది అనుకుంటా. ఉంది. సో 64 వీట్ అయితే తీసుకొని పోదాం మనం, పడేసే కింద. గ్రేట్ జాబ్. సో ఇప్పుడు మనమైతే నా మాబ్ స్పానర్ ఉన్న కోఆర్డినేట్స్ కాడికి అయితే వెళ్దాం అనమాట. కోఆర్డినేట్స్ కాడికి వెళ్ళాక మీ ముందు ఉంటాను. అప్పటి వరకు ఎవరైతే వీడియో లైక్ చేయలేదో, షేర్ చేయలేదో, సబ్స్క్రైబ్ అయితే చేయలేదో వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనలీ నా హౌస్ అండ్ ఫుడ్ ఫామ్ దగ్గరలోనే ఉంది. ఇదే కరెక్ట్ కోఆర్డినేట్స్. బట్ వై లెవెల్ XYZ అంతే. వై లెవెల్ -34 సారీ 54కి పోవాలి మనం. అక్కడికి పోయేసి అయితే మీ ముందైతే ఉంటాను. ఫైనల్లీ మనమైతే -25 దగ్గరలో ఉన్నాము. -34 అనమాట. అగో చెప్పాను కదా వచ్చేసి మన మాబ్ స్పానర్. ఇక్కడే మనమైతే అది చేయబోతున్నాం అనమాట. ఇంటి ఇచ్చనే లేదు, అప్పుడే జాంబీ పైన ఇంకో జాంబీ. వావ్, అరే 2 times రేర్. OMG, రే కొట్టకరానన్నావు. పొటాటో పడేసింది. వావ్, అర్జెంటుగా మనం ముందుగా లేకపోతే క్లోజ్ చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అర్జెంట్గా క్లోజ్ చేయాలి. మళ్ళీ ఇంకొక జాంబీ వస్తుంది అనుకుంటా. బయట టార్చెస్ పెట్టేసి మనం క్లోజ్ చేద్దాం. మాబ్ స్పానర్ యాక్టివేట్ చేసే ముందు మనం ఈ టార్చెస్ అన్నీ తీసేద్దాం అనమాట, లేకపోతే మాబ్ స్పాన్ కావు అనుకుంటా. మేబీ 2, 3, 4 అంటే 9x9 బాక్స్ అయితే చేసుకోవాలి మనం. సో ప్రస్తుతానికి అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, పైన 4, కింద 4 అయితే డిగ్ చేస్తున్నా నేను. బికాస్ ఆ బ్లాక్తో చేస్తే -9x9 బాక్స్ అవుతుంది కాబట్టి. సో 9x9 బాక్స్ చేసేసి మీ ముందైతే ఉంటాను. చూసారు కదా, మనమైతే పై ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసామన్నమాట. సో ఇటు పక్క కూడా మొత్తం క్లోజ్ చేశాను నేను కాబల్ స్టోన్ తోటి, మాబ్స్ ఏం లోపల రాకుండా. ఇట్లా చూస్తే మనం కరెక్ట్గా 9 అయితే ఉంటాయి అన్నమాట మనకి బ్లాక్స్. ఇలా చూసిన 1, 2, 3, 4, 5, 5 ఉంటాయి. ఎందుకంటే మాబ్ స్పానర్ బ్లాక్ నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి 9 అయితే ఉంటాయి కరెక్ట్గా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి, ఇది కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, మనమైతే కింద ఇంకో 4 బ్లాక్స్ డిగ్ చేసుకోవాలి. అలా డిగ్ చేసి ఆ కింద లేయర్ మొత్తం తీసేస్తే మేము ముందైతే ఉంటాను. సో మీకు నేను చెప్పినట్టు పైన 4, అటు 4, ఇటు 4, కింద 4 సైడ్స్ 4 ఉంది. మధ్యలో బ్లాక్ తోటి 9th బ్లాక్ అవుతుంది కాబట్టి కరెక్ట్గానే వచ్చింది 9x9 బ్లాక్స్. ఇది బ్లాక్స్ కాదు బాక్స్. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇంకొకటి ఉందన్నమాట. సో మెయిన్గా ఇదైతే తీసేద్దాం, ఇంకొన్న ప్లాంక్స్ మనం. లేకపోతే మళ్ళీ టార్చ్ పెడదాం మాబ్ స్పాన్ అయితే మళ్ళీ. లేకపోతే ఇది కూడా తీసేద్దాం ఇక్కడ నుంచి. అంత అయిపోయాక పైనుంచి కవర్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ లోపలికి వచ్చేసి ఎంట్రీ నుంచి చాలా పెద్ద పని ఉందన్నమాట. సో
చూసారు కదా, ఇది కూడా క్లోజ్ చేద్దాం మనం. ఈ రూట్ని కూడా క్లోజ్ చేయాలి, లేకపోతే చీకటిగా ఉండదు. ఇదంతా క్లోజ్ చేసేసి మీ ముందైతే ఉంటాను. సో మీరు చూసినట్టు మొత్తం క్లోజ్ చేస్తే ఎట్లయితే ఉందన్నమాట మనది 9x9 బ్లాక్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 వాటర్ బకెట్స్ తీసుకొని ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ చేసుకుంటూ ఒక లైన్ మొత్తం అయితే వాటర్ పెట్టాలి. ఇగో ఇట్లా, ఇక్కడ ఒక వాటర్ బకెట్, ఇక్కడ ఒక వాటర్ బకెట్, ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని ఇక్కడ ఇట్లా మొత్తం పెట్టాలన్నమాట. సో అలా పెట్టేశాక మనం ఇక్కడ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మనం అయితే ఒక లైన్ డిగ్ చేయాలి ఇట్లా. ఇట్లా డిగ్ చేసినాక ఇక్కడ వాటర్ సోర్స్ పెడితే చివర బ్లాక్ ఒకటి లీవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనమైతే 6 బ్లాక్స్ కిందకైతే డిగ్ చేయాలి. ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట 6th బ్లాక్లోకి. ఇక్కడ టార్చ్ చేసి పెట్టడం మర్చిపోయాను. సో ఇక్కడైతే మనమైతే ఒక చిన్ని బాక్స్ అయితే చేసుకుందాం ఏఎఫ్కేకి. సో అది చేసేసి మేము ముందైతే ఉంటాను. ఫైనల్లీ ఏఎఫ్కే బాక్స్ అయితే చేశాను. అలాగే వీడియో రికార్డ్ మర్చిపోయాను. ఇక్కడ పైన ఒక స్లాబ్, కింద ఒక చెస్ట్ అండ్ హాపర్ అయితే పెట్టిన అనమాట. సో ఇక్కడ మాబ్స్ స్పాన్ అయితే మనం కొట్టడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళడానికి ఒక దారి కూడా చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా దారి అయితే చేశాను, పైకి వెళ్ళి సెట్ అయింది. ఆలోపు మాబ్స్ కూడా స్పాన్ అయ్యాయి, ఇట్లా మాబ్స్ కూడా స్పాన్ అయినాయి. సో కొంచెం సేపు అయితే ఏఎఫ్కే ఉందామన్నమాట. ఎంత ఎక్స్పీ వస్తుందో మీరే చూడండి. ఏఎఫ్కే కంటే ముందు నేనైతే ల్యాడర్స్ పెట్టాను అనమాట, పైకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని. సగం అయితే పెట్టాను, ఇంకా సగం ఉంది. సో చాలా అంటే చాలా హైట్ ఉందన్నమాట ఇది మాబ్ స్పానర్ కూడా. సో ఇప్పుడు మనమైతే ఇట్లా ల్యాడర్స్ పెట్టుకుంటూ పైకి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసామన్నమాట. సో నైట్ అవుతుందని చెప్పి ఇక్కడైతే ఉండలేము కాబట్టి అటు పోయేసి మనం పడుకుందాం అనమాట మన బెడ్ మీద, లేకపోతే మాబ్స్ చాలా స్పాన్ అవుతాయి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా చేసుకోవాలి ఈజీగా ట్రావెల్ అవ్వడానికి. అలాగే నెక్స్ట్ వీడియోలోపు అటు సైడ్ కూడా కొంచెం ఫ్లాట్గా అయితే చేస్తాను. దేవుడు ఏం 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 పేలకుండా చూడు ప్లీజ్. ఈ షేడర్స్ ఓకేనా గైస్, లేకపోతే ఇంకైనా షేడర్స్ బాగుంటాయని చెప్పండి, షేడర్స్ మారుస్తాం. గుడ్ మార్నింగ్ గైస్, మార్నింగ్. సో కొంచెం సేపు అయితే ఆగుదాం అనమాట. ఈలోపు ఎవరైతే వీడియోకి లైక్ చేయలేదు, షేర్ చేయలేదు, సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే కూడా చేయండి అనమాట. ఛానల్ని 3Kకి దగ్గరగా అయితే ఉందన్నమాట మన ఛానల్. సో జల్దీ 3K అయితే చేయండి. హ్యాండ్ క్యామ్ వీడియోస్ పట్టుకొస్తాను 3K అయితే పక్కా. సో మళ్ళీ అయితే మనమైతే మాబ్ స్పానర్ ఫామ్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే నిజంగా ఏఎఫ్కే అయితే ఉంటానన్నమాట. సో ఏఎఫ్కే ఉంటే ఆ లోపు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను. అట్లనే వీడియో 2 వరకు అయితే చూడండి. ఎక్స్పీ అయితే ఒక 30 వరకు చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎంచాన్మెంట్ కూడా చేస్తానమాట. ఆర్మర్కి కుదిరితే నెదర్ కూడా పోతాం, లేకపోతే జస్ట్ ఎంచాన్మెంట్ ఏరియాలో ఎంచాన్మెంట్ చేద్దాం అనమాట. ఏఎఫ్కే చూడండి. అలా కొడుతూ ఉంటే నాకు చిట్టి బ్రెయిన్కి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఇట్లా క్యాంప్ ఫైర్ పెడితే మాబ్స్ దాని మీద స్పాన్ అయ్యి ఎక్స్పీ ఈజీగా ఇస్తుంది కదా అని చెప్పి ట్రై చేయడానికి పెట్టిన, బట్ ఎక్స్పీ రావట్లేదు. నేనేం చేయాలి నాకు అర్థమవుతలేదు. చిట్టి బ్రెయిన్కి సాయి కూడా చెప్పాడనమాట వర్క్ అవుతుంది అక్క అని, బట్ ఏమైనా తెలియదు. వర్క్ కాలే, నా చిట్టి బ్రెయిన్ ఏదో అవుతుంది చిట్టి బ్రెయిన్కి. సో కొంచెం సేపు అయితే చూద్దాం ఎక్స్పీ వస్తున్నారు లేదా, లేకపోతే తీసేద్దాం అనమాట క్యాంప్ ఫైర్ని. చాలా సేపు అయితే వెయిట్ చేశాను, బట్ ఎక్స్పీ అంతే ఉంది కానీ కొంచెం కూడా పెరగలేదన్నమాట. సో మూసుకొని పైనది కవర్ చేసేసి మాబ్స్ పడకుండా మనమైతే
ఎప్పటిదే చేద్దాం అనమాట. ఇక్కడ ఉన్న బ్లాక్స్ కానీ స్లాబ్స్ కానీ ఏదో ఒకటి తీసుకుందాం మనం కవర్ చేయడానికి. వా ఓకే ఓకే కరెక్ట్. ఇది ఎస్, ఇది సరిపోతుంది. ఇప్పుడు చార్కోల్ వచ్చిందనమాట. సో ఇదే బెటర్ అనమాట మనకి ఎక్స్పీ కోసం. అదైతే ఎక్స్పీ రావట్లేదు. సో ఏం చేయాలి అర్థం కాక మన తీసేసిన. ఇంకేమైనా ఐడియా ఉంటే చెప్పండి గైస్. ఈజీగా పోవాలి మాబ్స్. సో ఇట్లనే ఉండనిద్దాం కొంచెం సేపు దాకా. ఏఎఫ్కే ఉందాం. ఎక్స్పీ పెరిగాక మేము ముందైతే ఉంటాను. ఫైనల్లీ మీరు చూసినట్టు 30 లెవెల్ ఎక్స్పీ అయితే అయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి వేదశ్రీ గేమ్స్ని. 3K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందన్నమాట. ప్లీజ్ జల్దీ అయితే కంప్లీట్ చేయండి. అలా చేస్తే ఫ్యాన్ క్యామ్ వీడియోస్ పట్టుకొస్తాను. ఆలోపు బాయ్ బాయ్.